మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన తండ్రి, కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. ఆ రోజు దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు జోగి రమేష్ నివాసంలోనే ఉన్నారు. ఒక కేసు నిమిత్తం తిరుపతి వెళ్లారు జోగి రమేష్. ఆ రోజు అదే రోజు చూసుకుని కరెక్ట్ గా అదును చూసుకుని మరి పెట్రోల్ బాంబులు విసిరి జోగి రమేష్ నివాసం పైన దాడికి ప్రయత్నించారు. చూస్తున్నాం జోగి రమేష్ తండ్రి వృద్ధులు ఆ రోజు ఆ సమయంలో ఇదే ప్రాంతంలో కరెక్ట్గా ఆ ఫస్ట్ ఫ్లోర్ నివాసంలోనే కూడా ఆయన ఉన్నారు. తీవ్ర భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశారు టీడీపీ గుండాలు. ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు జోగి రమేష్ 83 రోజులుగా జైల్లోనే ఉండి బెయిల్పై వచ్చారు. బెయిల్పై వచ్చిన క్రమంలో ఒక రాజకీయ నేత చేసిన వ్యాఖ్యల్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేసి పలు కేసులు నమోదు చేయడానికి కూడా పూనుకున్నారు. ఒక కేసులో బెయిల్పై ఉంటే మరికొన్ని కేసులు నమోదు చేసి తిరిగి జైల్లో పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉండడానికి, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విజువల్స్ చూస్తున్నాం. ఆ రోజు దాడి ఏ విధంగా జరిగిందో, పెట్రోల్ బాంబులు విసిరి ఏ రకంగా టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారో జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఆ విజువల్స్ మనం రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. జోగి రమేష్ నివాసం చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులతో పాటు పెద్ద ఎత్తున జనమంతా కూడా చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు మద్దతుగా ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనమంతా ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం కదిలి రావడం కూడా కనిపించింది. ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాడి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా కూటమి ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యుల్ని వేధిస్తోంది అనే వివరాలన్నింటినీ కూడా జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్తున్నారు. గత కొంతకాలంగా జంగిల్ రాజ్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరినీ భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడం మాత్రమే కాదు, దాన్ని మించిపోయి ఏకంగా భౌతికంగా దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. హత్యాయత్నాలు జరుగుతున్నాయి, నివాసాలపైన దాడులు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తే, వారిపైన దాడులు చేస్తే, నివాసాలపైన దాడి చేస్తే విమర్శలు ఆపేస్తారు అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, నాయకులు ఇళ్లపైన దాడి చేయడం గత కొంతకాలంగా చూస్తున్నాం. ఆ రోజు జరిగిన దాడి క్రమాన్ని జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే టీడీపీ గూండాలు దాడి చేశారో, ఎవరు ఈ దాడికి కుట్ర రచన చేశారో, ఎవరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఆర్గనైజ్ చేశారు, వారన్నిటి వివరాలు కూడా పోలీసులకు తెలుసు. అయినప్పటికీ కూడా వారిపైన కేసులు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం. కేవలం అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలతోటి అటు జోగి రమేష్ పైన కానీ, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కానీ కేసులు పెట్టడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ రోజు దాడి దృశ్యాలన్నింటినీ కూడా అక్కడ టీవీలో వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన క్రమాన్ని వివరిస్తున్నారు జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు. చూడొచ్చు, జోగి రమేష్ తండ్రి కూడా మనకి కనిపిస్తున్నారు. ఆ రోజు దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు ఆయన. జోగి రమేష్ కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం ఆయన నివాసంలో ఆ రోజు దాడి జరిగిన క్రమాన్నంతటినీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు దాడి జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని వచ్చి మరీ పెట్రోల్ బాంబులు విసిరి ఒక భయానక వాతావరణం సృష్టించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేశారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి ఏ స్థాయిలో జనం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కి మద్దతుగా నిలిచారో కూడా రైట్ సైడ్ విండోలో మనకు కనిపిస్తోంది. జోగి రమేష్ నివాసం కూడా మనం చూస్తున్నాం.
ఆయన నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా చేరుకోవడం మనకి కనిపిస్తోంది. ఆ రోజు మొత్తం ఈ ఏదైతే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ నివాసంలో ఉన్నారో కరెక్ట్గా ఆ ఫ్లోర్ బాల్కనీలోనే పెట్రోల్ బాంబులు విసిరితే పూర్తిగా మంటలకి ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైపోయింది. ఆ బాల్కనీ ప్రాంతం మొత్తం కూడా కాలిపోయింది. ఆ రోజు జోగి రమేష్ తండ్రి ఆయన నివాసంలో ఉన్నారు. ఇదే ప్రాంతంలో జోగి రమేష్ తండ్రి ఉన్నారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు, లేదంటే మహిళలు ఇంట్లో ఉన్నారు అనే విచక్షణ కూడా లేకుండా పెట్రోల్ బాంబులు విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఏ స్థాయిలో రాళ్లు కర్రలతోటి పెట్రోల్ బాంబులతోటి దాడి చేస్తున్నారో మనకి విజువల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. సీసీ ఫుటేజ్ మొత్తం ఉంది. ఎవరు దాడి చేశారో పోలీసులకి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ కూడా వారిపైన కేసులు నమోదు చేయని వైనం. పూర్తిగా డీఎస్పీ ఎస్పీ స్థాయి అధికారులే డైరెక్ట్గా ఆవేశంలో ఉన్నారు, దాడి చేశారు, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం కూడా ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. కంట్రోల్ చేయగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా చేయకూడదు అనే చాయిస్ తీసుకున్నారు పోలీసులు. కేవలం ఒక్క లాఠీ చార్జ్తో చేసి ఉంటే కనుక అసలు అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన కానీ మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కానీ దాడులే జరిగేవి కాదు. అయినప్పటికీ కూడా పోలీసులు కామ్గా ఉండిపోయారు. ఒక్క ఇన్వెస్టిగేషన్ తోటి ఎవరు దాడి చేశారో తెలుసుకునే ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా, తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసులు దర్యాప్తు చేయని పరిస్థితులు చూస్తున్నాం. ఆ రోజు దాడి జరిగిన క్రమం మొత్తాన్ని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్ నివాసం పైన టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు, విధ్వంసం సృష్టించారు. ఆ రోజు దాడి జరిగిన క్రమాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్తున్నారు జోగి రమేష్. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆయన నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఉండడం చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటవిక రాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అయితే అది అక్రమ కేసులు దాకా పరిమితం అవ్వట్లేదు, శృతి మించి హత్యా రాజకీయాలకి దారితీస్తోంది. హత్యా యత్నాలు, హత్యలు, దాడులు చేస్తున్నారు. ఈ జంగిల్ రాజ్కి ప్రతీకగా నిలిచాయి అటు గుంటూరు రోడ్లు కానీ, గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం కానీ, ఇటు ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు ఈ ఇద్దరి నివాసాలపై దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు, పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించారు. ఆ రోజు జరిగిన దాడి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాలన గాడి తప్పింది, మీరు హామీలు అమలు చేయడం లేదు, ఏ వర్గం సంతోషంగా లేదు, ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అటు విశాఖ నుంచి విజయవాడ దాకా, అదేవిధంగా ఇటు చిత్తూరు జిల్లా నుంచి కడప దాకా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు, మాటలతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి హత్యా రాజకీయాల్ని చాయిస్గా ఎంచుకుంది కూటమి ప్రభుత్వం. వీరందరిపైన భౌతిక దాడులకు దిగాలి, భౌతిక దాడులకు దిగితే భయభ్రాంతులకి గురి చేస్తే
వారు మాట్లాడరు అనే ఉద్దేశంతో హత్యా రాజకీయాలకి భౌతిక దాడులకి దిగుతున్న పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కూడా యువత ప్రశ్నిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటూ కూడా విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మాకు గిట్టుబాటు ధర లేదంటున్నారు రైతులు. 15,000 18,000 అన్నారు, ఆ డబ్బులు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలు. వాళ్ళ తరపున మాజీ మంత్రులంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపైన రాజకీయాలు దాడులు భౌతిక దాడులు జరుగుతున్న పరిస్థితి. వారందరి నోరు మూయించే ప్రయత్నంలో భాగంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.